50+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. Hello, Namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఆయన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నిర్మాత అయినా సరే ఆయన గురించి పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తరం యువతకు కానీ ఈ తరం వాళ్ళకి ఎవరికి కూడా ఆయన గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడాను ఇంటర్వ్యూలకు పబ్లిసిటీకి దూరంగా ఉంటూ ఉంటారు. ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్టార్స్, అన్ని భాషల్లోని టాప్ స్టార్స్ అందరితో సినిమాలు నిర్మించి గేట్వే ఆఫ్ న్యూ టాలెంట్గా పేరు పొందినటువంటి ఆ సుప్రసిద్ధ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు 90 ఏళ్ల వయసులో కూడా ఈ రోజుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారిని గద్దర్ అవార్డ్స్లో, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో నాగిరెడ్డి చక్రపాణి అవార్డుతో సత్కరించడం అనేటువంటిది, ఆ అవార్డును వారికి ప్రకటించడం అనేటువంటిది చాలా అభినందించాల్సిన విషయం, చాలా ఆనందించాల్సిన విషయం. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చినటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరకటం నిజంగా ఐ ఫీల్ ఇట్ యాజ్ మై ప్రివిలేజ్ టు ఇంటర్వ్యూ సచ్ ఎ గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇండియన్ స్క్రీన్. నమస్తే సార్. మిమ్మల్ని ఎలా ఉన్నారని కూడా అడగను, ఎందుకంటే 90 ఏళ్ల వయసులో మీ మాటలో కానీ మీ డిక్షన్లో కానీ ఆ క్లారిటీ, ఆ స్పష్టత అనేటువంటిది అంత బాగుంది. అంత ఆరోగ్యంగా ఉన్నారంటానికి సూచనలుగా ఉన్న మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగను సార్. అలాగే మాకు ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మీతో ఇంటరాక్షన్ కొనసాగిస్తాను సార్. ప్లీజ్. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ అనేటువంటిది. ఏం జరుగుతుందంటే 1925 ఏప్రిల్ 4న మీరు జన్మించినట్టుగా వికీపీడియాలో ఉంది. అలాగే ఇంకొక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్నిసార్లు సవరణలకు పంపించినా సరే ఆ వికీపీడియా వాళ్ళు దీన్ని సరి చేసుకోవటం లేదు. ఇంకొక నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు అనేటువంటి మీ పేరుతో ఉన్నటువంటి మరొక నిర్మాత, ఆయన చనిపోతే 2017లో మీ ఫోటో పెట్టి ఆయన చనిపోయిన దాని వార్తను వేస్తూ ఉన్నారు. ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి మీరు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు సరి చేసుకోవటానికని నేనేం ప్రయత్నించలేదు. అదే, కాకపోతే అది బై మిస్టేకే జరిగిందండి. గూగుల్లో నాది ఒరిజినల్ బై బర్త్ 1936 February 15th మార్నింగ్ 7:40 6:42 అది టైం కూడా పెట్టింది. పూర్ణచంద్రరావు అనే పేరు పెడతానికి కారణం కూడా మాఘమాసం పౌర్ణమి రోజున పుట్టానని ఆ పేరు పెట్టారు. అది మదర్ ఫాదర్ చెప్పినటువంటి విషయం. బమిడిపాటి రాధాకృష్ణ గారు ఉండేవారు, మీకు ఐడియా ఉంటుంది. వారు క్యాలిక్యులేషన్ చేసి 1936 6:42 మార్నింగ్ పూర్ణచంద్రరావు మీ బర్త్, ఎవ్రీ 45 seconds ఒక మేల్ ఒక లేడీ బర్త్ ఉంటుంది. దాంట్లో క్యాలిక్యులేట్ చేసి ఆయన 6:42 February 15 అని కన్ఫర్మ్ చేశారు. సరే, ఇక తర్వాత ఇంకో పూర్ణచంద్రరావు ఆయన ఉండేవారు, ఆయన చనిపోయారు. నా ఫోటో వేసి ఆయన ఇది చేసి ఆ సినిమాలు అని చెప్పి రాశారు. నాకు చాలా చోట్ల నుంచి ఫోన్లు వచ్చింది ప్రభు గారు. ఓకే, అది కొంతమంది అన్నారు ఒక రకంగా మంచిదేను, ఏదో దృష్టి పోయింది అని. గాడ్ గ్రేస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్. ఆ పూర్ణచంద్రరావు గారు 2 సినిమాలు మా నా నాలెడ్జ్లో 2 సినిమాలే తీశారండి. ఆయన నిర్మాతే 2 సినిమాలు తీశారు. ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చి ప్రత్యేగాత్మ గారితో ఒకటి, ప్రత్యేగాత్మ గారి బ్రదర్ హేమాంబర్ధర్రావు గారితో ఒకటి తీసినట్టు గుర్తు. ఓకే. సో దిస్ ఈజ్ ద క్లారిఫికేషన్. ఇక ముందు అయినా సరే మన యూట్యూబ్లో కానీ మన పాత్రికేయ మిత్రులు ఎవరైనా సరే ఆ వికీపీడియాలోకి వెళ్ళినటువంటి సమాచారాన్ని కొంచెం సవరించడానికి అవకాశం ఉంటే మంచిది. February 15, 1936 అట్లూరి పూర్ణచంద్రరావు గారు బర్త్డే. ఆ రోజు నుంచి మళ్ళీ అలాగే ఆయన చనిపోయినట్లుగా వేసినట్టు వార్త కూడా చాలా బాధాకరం. దాన్ని కూడా సవరించవలసిన అవసరం ఉంది. పాత్రికేయ మిత్రులు, మీడియా వారు, వికీపీడియా వారు ఈ సవరణని తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, సార్ ఇక ప్రస్తుతానికి నాగిరెడ్డి చక్రపాణి అవార్డు మీకు రావటం, ఆ అవార్డు రావటం అనేటువంటిది, మీకు రావటం అనేటువంటి దాని పట్ల చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హౌ హ్యాపీ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ రిలవెంట్ యు ఆర్ ఫీలింగ్ టు రిసీవ్ దట్ అవార్డ్? నిజంగా ప్రభు గారు మీరు అన్నట్టు నాగిరెడ్డి చక్రపాణి గారి యొక్క పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ వారు పెట్టినటువంటి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. ఫిల్మ్ అవార్డ్స్లో నాకు రావటం చాలా 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 సంతోషమైన విషయం. ఒకటి, నేను ఒక పిక్చర్కి విజయ ప్రొడక్షన్లో పనిచేసా ప్రొడక్షన్ మేనేజర్గా. అది కూడా ఒక గొప్ప అనుభవం, అనుభూతి. ఏ సినిమా సార్ అది? గుండమ్మ కథ. గుండమ్మ కథకి ప్రొడక్షన్. నేను ఫుల్ పిక్చర్ చేయలేదు, కానీ చలపతిరావు గారు వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్కి టైఫాయిడ్ జ్వరం ఏదో వస్తే కేవీ రెడ్డి గారు వారింటి ఎదురుగుండానే నేను అద్దెకుండేవాడిని. ఎవరున్నారు అని అంటే ఈ సజెస్టెడ్ చక్రపాణి గారికి సజెస్ట్ చేస్తే చక్రపాణి గారు నన్ను పిలిపించి, ఏం చేస్తున్నావు బాబు, ఒక షెడ్యూల్ వర్క్ చేస్తావా అంటే, ఒక ఐ థింక్ 5-6 షెడ్యూల్స్ ఒక పిక్చర్, హాఫ్ ఆఫ్ ది పిక్చర్ నేను వర్క్ చేశా. అది కూడా ఒక అదృష్టంగా. చాలా విషయాలు చక్రపాణి గారి దగ్గర నుంచి, కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి, మాస్ బారెట్లా గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవటం జరిగింది. ఒకటి క్రమశిక్షణ, టైమింగ్ అంటే మెయింటైన్ చేయటం అనేది చక్రపాణి గారు చాలా ఇదిగా చెప్పారు. నాగిరెడ్డి గారు అంత ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు, కానీ అది ఇప్పుడు ఆ పేరు మీద నాకు, వారి పేరు మీద నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషమైన విషయం. ప్రొడక్షన్ కంట్రోల్ అంతా కూడా చక్రపాణి గారే చూసేవారు. నాగిరెడ్డి గారు ఓన్లీ బిజినెస్ సైడ్ చూసుకునేవారు, ఫైనాన్షియల్ సైడ్ చూసుకునేవారు. కానీ సో అలాంటి ఇద్దరు ప్రముఖుల పేరు మీద పెట్టినటువంటి అవార్డు మీకు రావడం వాళ్ళ సినిమాకి చాలా సంతోషమైన విషయం. కానీ నాకు ఈ సందర్భంగా ఒక సందేహం, ఒక బాధను కూడా నేను వ్యక్తం చేయాలనుకుంటున్నాను. 9 భారతీయ భాషల్లో 87 చిత్రాలు నిర్మించి అందరూ టాప్ స్టార్స్తో సినిమాలు తీసినటువంటి ఒక గ్రేటెస్ట్ ఫిలిం మేకర్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు అంటే, కానీ మీకు భారతదేశంలో అత్యున్నత సినీ పురస్కారం అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ, తెలుగులో రఘుపతి వెంకయ్య అవార్డు కానీ రాకపోవటం, ఇంకా మీ మీ సామర్థ్యానికి, మీ స్థాయికి తగినటువంటి గౌరవాలు మీకు దక్కకపోవటం ఎలా అనిపిస్తుంది మీకు? ఈ అవార్డు పట్ల ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ వీటికంటే పెద్ద అవార్డులు అందుకోగల అర్హత ఉన్నటువంటి మీ వ్యక్తి మీరు. ప్రభు గారు, మీ నోటి చదవ వల్ల ఏదో అంటే అవార్డులు తీసుకుంటానో, గొప్ప చిత్రాలు నిర్మిస్తానో అనుకుని నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలా. నిజం చెప్పాలి అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేనటువంటి లైన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అయినా కానీ బ్రతుకు తెరువు కోసమే ఎంటర్ అయ్యి ఈ లైన్ ఈజీ అయ్యింది నాకు. మిగిలిన ఏ లైన్కి వెళ్ళాలన్నా కొంత ఎక్స్పీరియన్స్, చదువు, బ్యాక్గ్రౌండ్ కావాలి. అది ఏదీ లేకుండా నేను ఈ లైన్లో ఎంటర్ అయ్యాను అని అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అఫ్కోర్స్ అంటే ఆసక్తి లేకపోయినా, అనుభవం లేకపోయినా, మరే దారి లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్తున్న సెన్స్ కనిపిస్తుంది మీరు. అదే 100% మీరు చెప్పినటువంటి మాట కరెక్ట్ మాట. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1952. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏమి చెయ్యాలి అనేది తెలియక, చదువు లేక, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఈ లైన్లో నేను చాలా చాలా డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను ప్రభు గారు. ఎగ్జిబిషన్ లైన్లో గేట్ కీపర్ దగ్గర నుంచి, విజయవాడ మారుతి థియేటర్లో కదా, విజయవాడ మారుతిలో. విజయవాడ మారుతి థియేటర్ అంటే ద ఫస్ట్ థియేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది అప్పుడు డూండేశ్వరరావు గారు ఉన్నారే ఫిలిం వారి నాన్నగారు శ్రీనివాసరావు గారి థియేటర్. దాంట్లో గేట్ కీపరు, బుకింగ్ క్లర్కు, థియేటర్లో ప్రొజెక్టర్లను క్లీన్ చేసే ఆపరేటర్కి అసిస్టెంట్ దగ్గర నుంచి అసిస్టెంట్ మేనేజర్ అయ్యాది అదే థియేటర్లో. తర్వాత ఏదన్నా కానివ్వండి, అక్కడి నుంచి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లైన్లోకి వచ్చి రిప్రజెంటేటివ్గా నవైగా ఫిలిమ్స్లో రిప్రజెంటేటివ్, పబ్లిసిటీ క్లర్కు, గుంటకల్ ఆఫీస్లో నవైగా ఫిలిమ్స్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళి, ఇవన్నీ కూడా అనుకోని విధంగా జరిగినటువంటి. అక్కడి నుంచి తాతేని ప్రకాశ్రావు గారు ఎల్వి ప్రసాద్ గారి సినిమా 20,000 పని డైరెక్ట్ చేశారు. నాగేశ్వరరావు, జమున.
ప్రకాష్ సార్ ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి ఆనంద్ బాబు గారు ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన చూసేవారు ఎక్కువ ఆనంద్ సినీ production. సర్వీస్ అధినేత. వీళ్ళందరూ కూడా నాగి సారు, జమున, ప్రకాష్ రావు గారు, యోగానంద్ గారు, ఆనంద్ బాబు గారు కర్నూలులో 50th డే ఫంక్షన్ చేసాం ఆ పిక్చర్కి. మ్మ్. ఆ సందర్భంలో గుంటకల్ నుంచి వాళ్ళు మెడ్రాస్ వెళ్ళాలి. మ్మ్. గుంటకల్లో వాళ్ళకి టిఫిన్ ప్లేటు, కాఫీ కప్పులు, మజ్జిగ కప్పులు, గ్లాసులు ఇస్తూ నేను నెమ్మదిగా వెళ్ళి తాతాని ప్రకాష్ రావు గారు చెవు దగ్గరికి వెళ్ళి, సార్ నేను మెడ్రాస్ వస్తాను, మ్మ్. మీ దగ్గర అసిస్టెంట్గా చేర్చుకుంటారా నన్ను అని అడిగా. మ్మ్. ఆనంద్ బాబు ఉండి, ఏంటి ఆయనతో అంత చనువుగా మాట్లాడుతున్నావు, మ్మ్. నీకు ఆయన ఇంతకుముందు పరిచయం ఉందా అని అడిగా. మ్మ్. నేను లేదండి అన్న. మరి ఏమిటి అంత దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు అంటే, ప్రకాష్ రావు గారు అన్నారు మెడ్రాస్ వస్తాను, నన్ను అసిస్టెంట్గా పెట్టుకుంటారా మీ దగ్గర అని అడుగుతున్నాడు. ఓ ఇక్కడ చేసి ఉద్యోగం చాలదా అని ఆనంద్ బాబు గారు కొంచెం మ్మ్. కటువుగా. నా మైండ్లో ఉన్నది ఏంటంటే, నూతిలో ఉన్న కప్ప అక్కడే ఉండకూడదు, మ్మ్. ఎక్కడికొక చాట ఎదగాలి అనేటటువంటి ఒక కోరిక, పైకి రావాలి అనేది. అట్లాగే ఆయన ఓకే అన్నారు. నేను మెడ్రాస్ వచ్చి ఆయనకు ఒకే పిక్చర్ ఉంది, అమర్దీప్ అని హిందీ ఒకటే చేస్తున్నారు అప్పుడు ఆయన. మ్మ్. నాకు ఏదైనా తెలుగు పిక్చర్ వస్తే దాంట్లో పెట్టుకుంటాను బాబు, అప్పటిదాకా ఏదన్నా చూడు అంటే విఠలాచారి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరా. ఓహో. ఆయనే చెప్పారా? కానీ ఎక్కువ రోజులు చేయలేక మ్మ్. బయటకు వచ్చేసి ఆయన టెంపరమెంటు నాకు అంతగా అడ్జస్ట్ కాలేకపోయా. మ్మ్. బాగా కోపిస్ట్ అండి విఠలాచార్య గారు. సార్ విఠలాచార్య గారు బాగా కోపిస్టా? కోపిస్తే ఆయన కొంచెం ఏమంటారంటే ఫైల్స్ కంప్లైంట్ ఉన్నటువంటి ఇరిటేట్ అవుతారు చూడండి, అట్లాంటి మనిషి. ఓహో. తర్వాత పీపుల్లయ్య గారి దగ్గరికి రావాల్సి వచ్చింది. మ్మ్. పీపుల్లయ్య గారు అప్పుడు 3 పిక్చర్లు చేస్తున్నారు, పాండురంగ మహత్యం, వెంకటేశ్వర మహత్యం. 3 పిక్చర్లో నేను బండరాముడు అని ఎన్టీ రామారావు, సావిత్రి గారు, అవును. ఆ పిక్చర్కి తెలుగుకి ఆయనకి 4వ అసిస్టెంట్గా చేరా. మ్మ్. ఆమంచర్ల శేషగిరిరావు గారు, వి రామచంద్రరావు, కేఎస్ఆర్ దాస్ గారు, 4వ వాడి నేను. మ్మ్. అక్కడ కూడా తప్పు ఉంది నాలో, మ్మ్. కలాప కొడుతూ నా షాడో అక్కడ కెమెరా మీద ఇదయిందని లక్ష్మీనారాయణ గారు, అన్నయ్య గారు అని కెమెరామెన్ ఉండేవారు. షార్ట్ కట్ చెప్పిన తర్వాత పుల్లయ్య గారు, సార్ చిన్న ప్రాబ్లము, అక్కడ ఎవరిదో తల షాడో కనపడతా ఉందండి అన్నారు. మ్మ్. మ్మ్. అంటే ఆయన కూడా ఇదే కండిషన్, విఠలాచారి గారి పద్ధతి ఇరిటేట్ అయిపోయి మ్మ్. సెట్లోనే నన్ను బూతులు తిట్టాడు. వారి పేరే బూతుల పుల్లయ్య గారు కదా? ఉమ్. బూతుల పుల్లయ్య గారు వారి పేరు. అంటే అంటే ఆ ఇండస్ట్రీలో రోజుల్లో తెలుగు పుల్లయ్య సినిమా గారికి ఎంతటి మహా దర్శకుడు, ఎంత గొప్ప దర్శకుడు. పెద్ద డైరెక్టర్ గారే కానీ ఆ. సి పుల్లయ్య గారు ఎంత సాఫ్టో, పి పుల్లయ్య గారు అంత ఇరిటేటెడ్, మ్మ్. కోపిస్తే. కోపిస్ట్. అవును. అక్కడి నుంచి మీకు గుర్తుండే ఉంటుంది, భావనారాయణ గారు, డిబి నారాయణ గారు అయ్యో. వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్ ఆ రోజుల్లో. అవును. మన రాఘవేంద్రరావు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి ఫాదర్ కేఎస్ కేఎస్ ప్రకాశ్రావు గారి స్టూడియోలో పనిచేశారు, ఓహో. ఓకే. ప్రకాష్ స్టూడియో. ప్రకాష్ స్టూడియో. మ్మ్. ఆదిర్ సుబ్బారావు గారి ఫస్ట్ పిక్చర్ అమర సందేశం, అమర సందేశం. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవారు ప్రకాష్ రావు గారి దగ్గర. భావనారాయణ గారి ప్రొడక్షన్, డిబి నారాయణ గారు ఫైనాన్స్ చూస్తూ ఉండేవారు ఆ కంపెనీలో. మ్మ్. వారు బయటకు వచ్చి సొంతంగా సాహిని ఆర్ట్ ప్రొడక్షన్స్ అని పెట్టి అమర్ సందేశం తీశారు ఆది సుబ్బారావు గారి ఫస్ట్ సినిమా అది. ఫస్ట్ సినిమా. తర్వాత పిక్చరు వారు 2 పిక్చర్లు అయిన తర్వాత బండరాముడు తీస్తే, మ్మ్. బండరాముడు తమిళ అండ్ తెలుగు, అతిశయతులుడన్ సావిత్రి గారు, జమినీ గణేశన్, రామారావు గారు, సావిత్రి గారు. ఏదో ముందు కొన్ని కారణాల వల్ల తమిళ్ రిలీజ్ ముందు చేసేసారు, తమిళ్ పెద్దగా పోలేదు, డిసప్పాయింట్ చేసినట్టుంది. మ్మ్. తెలుగుకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మ్మ్. బండరాముడు. బండరాముడు. మ్మ్. అది ఒరిజినల్గా సత్యమే జయమని సి పుల్లయ్య గారు తీసిన సినిమా ఒరిజినల్, దాన్ని రైట్స్ తీసుకుని మీరు బండరాముడు అని తీశారు. అంటే మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, పుల్లయ్య గారు వెంకటేశ్వర మహాత్యం చేస్తున్న సమయంలో- వెంకటేశ్వర మహత్యం, బండరాముడు, ఇంకొక పిక్చర్, 3 పిక్చర్లు ఒకేసారి డైరెక్ట్ చేశారు తమిళ్లో. ఓహో. తమిళ్, తెలుగు. ఓకే. అంతకు ముందు కూడా వెంకటేశ్వర మహాత్యం ఆయనే చేశారు కదండి పుల్లయ్య గారు.
2 సార్లు వెంకటేశ్వర మహత్యం చిత్రానికి దర్శకత్వం వహించారు. నాకు తెలిసి ఒకటేనండి, అదే వెంకటేశ్వర మహత్యం ఒక్కసారే చేశారు నాకు తెలిసి. అంతకుముందు కూడా చరిత్రలో మేబీ అంటే ఇప్పుడు 2 సార్లు ఒకే చిత్రాన్ని 2 సార్లు దర్శకత్వం వహించిన దర్శకులు. అట్లాంటిది నాకు తెలుసండి. లక్ష్మమ్మ కథ, శ్రీలక్ష్మమ్మ కథ అట్లా వచ్చినాయి. మరి వెంకటేశ్వర మహత్యం ఒకవేళ దేవుడి మీద పిక్చర్ అంతకుముందు కూడా తీశారో, పుల్లయ్య గారే తీశారో, ఎవరు తీశారో నాకు ఐడియా లేదు. వాళ్ళు విడిపోయిన తర్వాత భావనారాయణ గారు, డివి నారాయణ గారు సపరేట్ అయ్యి నన్ను భావనారాయణ గారు పిలిచి నా దగ్గర పనిచేద్దు కానీ పంపించరా అన్నారు. నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యా. ఒక ప్రొడ్యూసర్ దగ్గర నేను కొంతకాలం పనిచేస్తే ఆయన నన్ను పిలిచి నెక్స్ట్ నా దగ్గర పనిచేద్దు కానీ అని చెప్పారు అంటే ఓకే, నేను పనికొస్తాను ఇండస్ట్రీకి అని అనుకున్నా. ఆయన దగ్గర ఒక 7 years పనిచేశాను ప్రభు గారు, భావనారాయణ గారి దగ్గర. అన్ని డిపార్ట్మెంట్లు చేశా. ఆయనంతటా ఆయనే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ ఎడిటింగ్ అయితే ఎప్పుడు పైకి వస్తావయ్యా నువ్వు, ప్రొడక్షన్లో ఎందుకు రాకూడదు అని నన్ను ప్రొడక్షన్ మేనేజర్గా డైవర్ట్ చేశారు. నేను ప్రొడక్షన్ మేనేజర్గా చేశా. ఆయన దగ్గర మానేసిన తర్వాత అప్పుడే నాకు 1962లో ఆయన దగ్గర పనిచేస్తూ ఉండగానే మ్యారేజ్ అయ్యింది. తర్వాత ఆయన దగ్గర నుంచి మానేసిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీలో చాలామంది నన్ను అడగటం మొదలుపెట్టారు, నా దగ్గరికి వచ్చేసేయని. యు విశ్వేశ్వరరావు, ఇదే విఠలాచారి గారు, ఇదే పరమానంద శిష్యులను తీసిన తోట సుబ్బారావు గారి పేరు ఉంటారు. ఆయన 3 రెట్లు శాలరీ ఎక్కువ ఇస్తానని నన్ను రమ్మనమని ఇన్వైట్ చేస్తే కూడా నేను వెళ్ళాల. ఎందువలన ఏదో భావనారాయణ గారి దగ్గర మానేశానా, తీసేశారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఇండస్ట్రీలో. ఎందుకంటే నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఈయన ప్రొడ్యూసర్ గారు అబ్బాయా అన్న లెవెల్కి ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అయినప్పుడు మానేసావా, తీసేశారా అనే క్వశ్చన్ చాలామంది ఇండస్ట్రీలో నన్ను క్వశ్చన్ చేశారు. నాకు అది తెలియదండి, నేను ఆయన్నే భావనారాయణ గారిని అడిగి ఆయన ఏం చెబుతారో అది మీకు చెబుతాను అని చెప్పి. తర్వాత నేను భావనారాయణ గారు చాలా డిస్కస్ చేశాను. దానికి విట్నెస్ సి నారాయణ రెడ్డి గారు. నేను ఇదే క్వశ్చన్ అడిగా, భావనారాయణ గారు అందరూ అడుగుతున్నారు ఇండస్ట్రీలో తీసేశారా మానేసావా అని. నేనేం చెప్పలేకపోయా, మీరేం చెబుతారంటే నేను తీసేయలేదు అన్నారు ఆయన. నేను మానేయలేదు కదండి అన్నా నేను. ఆ తర్వాత ఇండిపెండెంట్గా చెయ్యాలి అని ఒక కోరికతో ఉన్నప్పుడు పూర్ణ కామరాజు గారు వచ్చి ఎస్ బాలచంద్ర గారు అని తమిళ్లో వీణ బాలచంద్ర గారు అనేవారు. ఆయన ఒక ఉపాయంలో అపాయం అని చెప్పి ఒక బొమ్మాయి అని ఒక తమిళ సినిమా తీశారు. దాన్ని తెలుగులో బొమ్మాయి, అపాయంలో ఉపాయం, అది బొమ్మాయి తమిళ సినిమా అని మన ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్ అయినటువంటి వాళ్ళు వెంకురెడ్డి రామరెడ్డి గారు కొన్నారు తెలుగుకి. దాన్ని కామరాజు గారు వాళ్ళు కొంచెం ఫోర్స్ చేసి ఆ పిక్చర్ నువ్వు చెయ్యి పూర్ణచంద్రరావు అంటే నేను ఎక్కడ వర్క్ చేద్దామని అనుకోవటం లేదండి అని అంటే వాళ్ళు నన్ను కో ప్రొడ్యూసర్గా నీ పేరేసి నీకు 25% ఇస్తాము అని చెప్పి పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా నన్ను పార్ట్నర్గా పెట్టుకుని చేసాము. దాని ప్రొడక్షన్ అంతా నేనే చేశాను. కేవి మాధవన్ గారి మ్యూజిక్, టి కృష్ణ గారని ఆదుర్ సుబ్బారావు గారి అసోసియేట్, ఆయన డైరెక్టర్. ఆయన టి కృష్ణ గారు అంటే ఎడిటర్ కూడా కదా, ఇద్దరు ఉన్నారు. టి కృష్ణ గారు అంటే ఇప్పుడు మన గోపీచంద్ గారి ఫాదర్, ఆయన లేటెస్ట్. ఆ పాత టి కృష్ణ గారు ఎడిటర్ కూడా కదా, ఒరిజినల్ గా ఎడిటర్. ఆదుర్ సుబ్బారావు గారి అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆ పిక్చర్ అంత బాగా పోలేదు. తర్వాత నేను సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. అఫ్కోర్స్ సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి నా కెపాసిటీ ఫైనాన్షియల్గా నాకు అంత స్తోమత లేదు. ఒక ఫ్రెండ్ ఒకరు నవభారత బుక్ హౌస్ అని విజయవాడలో, ఆయన ఎంత కావాల్సి వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అని అడిగి ఆయన అదే పార్ట్నర్గా చేరారు. ఇంకా మీకు చెప్పాలంటే ప్రభు గారు, ఒక 5-6 సినిమాల వరకు నా పేరు నిర్మాతగా ఎక్కడా నేను వేసుకోవాలా. ఎందువల్ల ఫస్ట్ సినిమాలో కానీ ప్రజెంటరు నేను సహ నిర్మాత ఏం లేదు. నేను ప్రొడక్షన్ మేనేజర్గా చేసి
రేపు ప్రొడ్యూసర్గా పేరేసుకున్నాక పిక్చర్ బాగా పోకపోతే మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్గా రావాలా, అది నాకు ఇష్టం లేదు. అందువల్ల నిర్మాతగా వేయించుకోవాల్సిన అవసరం లేదని ఏదో కంట్రోల్ అని, ఎగ్జిక్యూటివ్ అని, ప్రెజెంట్స్ అని అట్లా పేరు వేసుకున్నాను. 5 సినిమాలకి దేని అగ్గి మీద గుగ్గిలం, ఉక్కు పిడుగు, రౌడీ రాణి, ఫస్ట్ సినిమా అపాయంలో ఉపాయం, అది కూడా ఎగ్జిక్యూటివ్, ప్లస్ దేవుడు చేసిన పెళ్లి వరకు నేను నా పేరు వేసుకోలేదు. నిర్మాతగా మీ పేరు ఫస్ట్ కనిపించింది దేవుడు చేసిన పెళ్లి. రౌడీ రాణి, పాపం పసివాడు, ఇంక్లూడింగ్ రైతు కుటుంబం విత్ నాగేశ్వరరావు అప్పటికి కూడా వేసుకోవాలి, అప్పుడు కూడా వేసుకోలేదు. ఓన్లీ ఆ రైతు కుటుంబం, రౌడీ రాణి, పాపం పసివాడు గుడ్ సక్సెస్, ఫైనాన్షియల్గా కూడా, మోరల్గా పూర్ణచంద్రరావు ఒక ప్రొడ్యూసర్ అయ్యాడు అనిపించుకునేదాకా నా పేరు ప్రొడ్యూసర్గా వేసుకోలేదు. దేవుడు చేసిన పెళ్లి ఫస్ట్ పిక్చర్ నా పేరు నిర్మాతగా వేసుకున్నాను. రౌడీ రాణి అనే సినిమా అసలు ఒక లేడీ కౌబాయ్ ట్రెండ్ అనేటువంటిది క్రియేట్ అదే అండి. డెత్ రైట్స్ హార్స్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఓడియన్ థియేటర్లో చూశాను నేను మెడ్రాస్లో. అదే రోజు అదే షోకి ఆరుద్ర గారు చూస్తున్నారు. ఆరుద్ర గారు బాల్కనీలో కూర్చున్నారు పైన, నేను కింద బెంచీలో కూర్చున్నా. ఇంటర్వెల్లో కలిసాం. చాలా బాగుంది కదా పూర్ణచంద్రరావు అని అడిగారు ఆరుద్ర గారు. అవునండి, సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో చూద్దాము అన్న. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఐ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ఓడియన్ నుంచి టీనగర్ బస్ స్టాండ్ వరకు నడిచి వస్తూ వేరుశనగ పప్పుల ప్యాకెట్ కొనుక్కుని తింటూ నైట్ సెకండ్ షోకి వస్తూ నా చిన్నప్పుడు ఎప్పుడో నాడియా జానకవ్వాస్ సినిమాలు చూసి నేల మీద కూర్చొని ఏళ్ళేసేవాళ్ళం. ఇది గుర్రం గేటు మీద నుంచి జంప్ చేసింది, రైలు వెళ్తూ ఉంది, వెనకాల పోలీస్ జీపు చేస్తూ ఉంది, పోలీస్ జీపు జంప్ చేయలేదు, గుర్రం జంప్ చేసింది అన్నప్పుడు కుర్రాళ్ళం కూర్చుని నేలలో అది గుర్తొచ్చి దాన్ని లేడీ ఓరియంటెడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అనిపించి నేను లేడీ ఓరియంటెడ్ చేశా. కృష్ణ గారిని పెట్టి డూండేశ్వరరావు గారు ఆరుద్ర గారి దీంతో ఆయన హీరోగా చేశారు. కోడలదిద్దిన కాపురం అని ఎన్టీ రామారావు గారి 100వ చిత్రం మీద రిలీజ్ చేయాల్సి వచ్చింది అనుకోకుండా. బికాజ్ ఆఫ్ డేట్, బికాజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ఫోర్స్తో నేను ఎంతో రిక్వెస్ట్ చేశా లక్ష్మీ ఫిలిమ్స్ వారిని, సార్ రామారావు గారిది పెద్ద పిక్చరు, దాని మీద మనం వెళ్తున్నాము, ఓపెనింగ్ కూడా రాకపోతే ఇబ్బంది పడతా. ఆయన నన్ను చాలా చక్కగా కన్విన్స్ చేశాడు శివరామకృష్ణ గారు. లేదు పూర్ణచంద్రరావు, అదే ఒక హైలైట్ అని అనుకో, అదే ఒక పెద్ద పబ్లిసిటీ అనుకో అని. నెల్లూరు కాంతారావు గారు అని పైల్వాన్ మీరు వింటారు, ఆయన థియేటర్ కనకమాధవ్, కొడలదిద్దిన కాపురం రాధామాధవ్ 2 థియేటర్లో చేశారు. పక్కనే థియేటర్స్ కనకమాధవ్, రాధామాధవ్. నేను నెల్లూరు వెళ్ళా, కేఎస్ఆర్ దాసు, నేను, కోదండపాణి గారు, కన్నప్ప గారు కెమెరామెన్. నాకు థియేటర్కి వెళ్తాను, ఇంకా నేను స్నానం చేయలేదు, మీరు వెళ్ళిరండి థియేటర్కి అని వీళ్ళ ముగ్గురిని పంపించా. వాళ్ళు అక్కడికి వెళ్ళినాక నాకు ఫోన్ చేశారు, ప్రభు గారు, సార్ హౌస్ఫుల్ సార్, ఇంకొక షో ఆడియన్స్ బయట ఉన్నారు అని. అంటే నేను అన్నాను, ఏ థియేటర్కి వెళ్ళారు మీరు, రాధామాధవ్కి వెళ్ళారా, కనకమాలకి వెళ్ళారా అని. కాంతారావు గారు ఫోన్ తీసుకుని, అప్పుడు ల్యాండ్ లైన్లే కదా, కాంతారావు గారు ఫోన్ చేసి, లేదు ఫోన్ చేయాలి, భయపడబాకండి, రండి, మనది హౌస్ఫుల్ అయ్యింది, జనం అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ 2 థియేటర్లు ఫుల్ అయినాయి, మనది ఒక థియేటర్ ఫుల్ అయ్యింది, కారు పంపిస్తున్నాను అంటే, కారు వద్దండి, మళ్ళీ కారు పంపిస్తే ప్రొడ్యూసర్ అని అందరూ నోటెడ్ అవుతుంది అని నేను కాముగా నడిచి వెళ్ళి థియేటర్లో గోడ పక్కన నిలబడి కంప్లీట్ షో అంతా నిలబడి చూసా ప్రభు గారు. వెరీ గుడ్ రెస్పాండ్ వచ్చింది. ఓకే, వెంకట్ గారు అని ఉండేవారు, మీకు ఐడియా ఉంది, ఆంధ్రప్రభలో సినిమా సెక్షన్ రాశారు. ఆయన సినిమా ఫస్ట్ షో చూసి, పూర్ణచంద్రరావు ఈ పిక్చర్ 25 lakhs కలెక్ట్ చేస్తుందయ్యా అన్నాడు. ఆ రోజుల్లో నాగేశ్వర సినిమా, రామారావు సినిమానే 25 లక్షలు కలెక్ట్ చేసేది. ఊరుకోండి వెంకట్ గారు, అంత మరీ అత్యాస వద్దులేండి మనకి అని అన్నా.
యూ వోంట్ బిలీవ్ 50వ రోజుకి 25 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిన స్టేట్మెంట్ లక్ష్మీ ఫిల్మ్స్ నుంచి నాకు వచ్చింది. బా. ఎక్కడున్నాడు ఈ వెంకట గారిని అడిగితే ఆంధ్రా క్లబ్లో పేకాడుకుంటున్నాడు. వెళ్ళి ఇట్లా వెనకాల నుంచి ఒక కవర్ ఆయన పాకెట్లో పెట్టి వెళ్ళిపోయా. మార్నింగ్ 7 ఆటో రిక్షా వేసుకుని నా దగ్గరికి వచ్చాడు వెంకట్ గారు. పొందుతున్నారు, నిన్న మీరు క్లబ్కి వచ్చారా అన్నాడు. అవును. ఏమైనా కవర్ నా జేబులో పెట్టారా అన్నాడు. అవును అన్న. ఏముంది దాంట్లో అన్నాడు. ఒక రింగ్ ఒకటిన్నో ఒక 1000 రూపాయలు క్యాష్ పెట్టి కవర్లో పెట్టి మీ జేబులో. ఏంటి అన్నాడు. ఏం లేదు, మీరు ఆ రోజు అన్నారు 25 లక్షలు చేస్తుందని, మీ నోటి చదవండి, మీరు ఇంకా చెప్పాలి అంటే దంజని చూపించి బ్రాహ్మణ చెబుతున్నానని కూడా ఒక వర్డ్ వాడారు. మీ నోటి ఇది ఫలించింది, చాలా థ్యాంక్స్ వెంకట్ గారు. అది మోరల్గా నాకు ఆ పిక్చరు ఫైనాన్షియల్ మోరల్ ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది. సార్, ఏది ఏమైనా మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక డిసిప్లైన్డ్ సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసరు, కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. మీరే చెప్పారు, లక్ష అనుకున్నది 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు అనుకున్నది 1 కోటి అవుతుందని. ఏది మన చేతిలో ఉండని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక డిసిప్లైన్, మీ క్రమశిక్షణకు సినిమా ఇండస్ట్రీలోని క్రమశిక్షణ రాహిత్యానికి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది జరిగి ఉంటుంది. అలాంటి సందర్భాలు చాలా ఎదురై ఉంటాయి. మీరు బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఫీల్ అయిన సందర్భాలు ఉండుంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ ది ఫిల్మ్ మేకింగ్కి ఒక రకంగా నేను అడ్జస్ట్ కాలేకపోయాను అనేదే నేను అనుకుంటా. ఎందువల్ల అసలు సినిమాలు ఎందుకు మధ్యలో మానేశారు అనేది. రెండోది ఏంటంటే ఏజ్ సపోర్ట్ లేకపోవటము. ఇవాళ మీరు నన్ను ఇన్ని సినిమాలు తీసిన నిర్మాతగా గుర్తించే కదా, నాకు క్రమశిక్షణ కూడా చూసే కదా నాకు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి గద్దర్ అవార్డ్స్లో నన్ను నాగిరెడ్డి చక్రపాణి గారి అవార్డు నన్ను సెలెక్ట్ చేసినందుకు పూర్ణచంద్రరావులో కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయని, గుణాలు ఉన్నాయని, వీటన్నిటిని కలుపుకునే కదా నాకు ఇవాళ ఈ అవార్డు ఇచ్చారు మీరు. అదేనేమో నన్ను మర్చిపోయిన జనాలకి, ఫిలిం ఇండస్ట్రీలో మర్చిపోయిన పూర్ణచంద్రరావు ఎక్కడుంటున్నాడు, ఉన్నాడా, చచ్చిపోయాడా అని తెలియనటువంటి స్టేజ్లో ఈ అవార్డు కానీ, మురళీమోహన్ గారు మన 50 సంవత్సరాల ఫంక్షన్ కానీ, పూర్ణచంద్రరావు ఒక పాత నిర్మాత, కొన్ని పద్ధతులతో కొన్ని సినిమాలు తీసి ఎక్కువ నటులతో ఎక్కువ లాంగ్వేజ్లో సినిమాలు తీసినటువంటి నిర్మాత అని మీరు అందరూ గుర్తించే కదా నన్ను మళ్ళా ప్రజెంట్ జనరేషన్కి పరిచయం చేశారు. దట్ ఈస్ ఎ గ్రేట్. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర మీ ప్రస్తావన వస్తే ఆయన కళ్ళల్లో గొప్ప కృతజ్ఞత కనిపిస్తుంది, గొప్ప అభిమానం, ఆరాధన. మీరంటే హయ్యెస్ట్ రిగార్డ్స్ చూపిస్తారు ఆయన. అట్లాగే తెలుగులో మీరు ఇంకా చాలా మందితోటి, చిరంజీవి గారితో చట్టానికి కలులు లాంటి గొప్ప సినిమా తీశారు. రజనీకాంత్ గారిని సినిమా ఇండస్ట్రీకి, హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అజిత్ గారిని హీరోగా పరిచయం చేసింది మీరు. వీటన్నిటి పట్ల వాళ్ళ ఇది ఎలా ఉంటుంది సార్? అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ ఇవాళ నాకు అమితాబ్ బచ్చన్ గారితో ఆయన బర్త్డేకి నేను ఫోన్ చేస్తా, నా బర్త్డేకి ఆయన ఫోన్ చేస్తారు. రజనీకాంత్ గారితోనూ సేమ్ ర్యాపోర్ట్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఈవెన్ రజనీకాంత్, చిరంజీవి గారితో కూడా నేను ఒక పిక్చర్ చేసా, తర్వాత చేసే అవకాశం రాలేదనుకోండి. అజిత్ వీళ్ళందరినీ పరిచయం చేశాను, కానీ వాళ్ళతో ఎక్కువ నాకు ర్యాపోర్ట్ ఇవాళ సినిమా ఇండస్ట్రీలో హిందీలో అమితాబ్ గారితోనూ, సౌత్లో రజనీకాంత్ గారితో ఉన్న ర్యాపోర్టు నేను మిగిలిన వాళ్ళందరితోనూ అంత దగ్గరగా, అంత చనువుగా, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొంచెం నేను మానేసి దూరం అయిన తర్వాత వీళ్ళిద్దరితో ఎక్కువ అవినాభావ ఎప్పుడు నేను బాంబే వెళ్ళినా అమితాబ్ గారికి ఫోన్ చేసి వెళ్ళి ఒక 2 గంటలన్నా కూర్చుని లేదా ఒక పూట భోజనం చేసే వస్తా ఆయనతో. అదేవిధంగా మెడ్రాస్ వెళ్తే రజనీకాంత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యన జరిగిన 2 ఇన్సిడెంట్లు చెప్తా మీతో. రజనీకాంత్ గారు హైదరాబాద్లో సన్ టీవీ వాళ్ళ షూటింగ్లో ఉన్నారు. నేను ఏదో వీసా పని మీద మెడ్రాస్ వెళ్తే వస్తున్నాను, సార్ ఉంటే కలుస్తాను అని ఆయన సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే హైదరాబాద్లోనే ఉన్నారండి అని అన్నారు. నేను బెంగళూరు నుంచి వస్తున్నానయ్యా,
నేను హైదరాబాద్ లేనంటే ఈ విషయం ఆయనకి చెబితే వాళ్ళ సెక్రటరీ రమ్మనమను నేను ఒకడో క్యాన్సిల్ చేసుకుని వస్తాను అని షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆయన మెడ్రాస్ వచ్చారు. నేను చోళాలో దిగా. ఆయన పొందుతున్నారు, మీరు వస్తున్నారా? నేను రానా చోళాకి అని అడిగారు. అంటే అంత ఆప్యాయతగా. అదేవిధంగా బాంబే వెళ్ళాను, ఎవరో మ్యారేజ్ ఉంటే. నాగపూర్ షూటింగ్లో ఉన్నారు అమితాబ్ గారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఆయన నాగపూర్ నుంచి ఒక ఈవినింగ్ వచ్చేసారు. ఆయన ఒక నైట్ ఆయనతో స్పెండ్ చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నానండి అంటే రాత్రి 11 గంటల దాకా ఆయనతో స్పెండ్ చేశాను. రామారావు గారితో మీ అనుబంధం గురించి మాట్లాడితే, వారితో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు చాలా ఇంటరాక్షన్లోకి వెళ్ళినట్టున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారి చేతుల మీదుగా నేను ఆడదే ఆధారం అనే సినిమాకి ఒక షీల్డ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది నుంచి షీల్డ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన విశ్వామిత్ర షూటింగ్ చేసేటప్పుడు మీనాక్షి శేషాద్రి, అరుణ ఇరానీ, అంజద్ ఖాన్ వీళ్ళందరినీ నేనే ఆయనకి బాంబే నుంచి అరేంజ్ చేసి పంపించడం జరిగింది. బాలకృష్ణ గారు కూడా నాతో బాంబే వస్తే తప్పనిసరిగా మా ఫ్లాట్కి వచ్చి ఒక పూట అయినా భోంచేసి వెళ్ళేవారు. అది ఆయనతో కూడా అట్లాంటి రిలేషన్షిప్. కాకపోతే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే నాటికి నేను ఎక్కువ టైం బాంబే, ఢిల్లీలో స్పెండ్ చేయాల్సి వచ్చింది. సార్, మీరు నిర్మించిన సినిమాల్లో టాప్ గ్రాసర్స్, టాప్ ట్రైన్ సినిమాలంటే తెలుగులో చట్టానికి కళ్ళు లేవు అనుకోవచ్చా? తెలుగులో చట్టానికి. కాకపోతే మీకు ఇంకొక విషయం చెప్పాలి. నేను తీసినటువంటి 87 సినిమాల్లో 6 బ్యానర్ల మీద తీయటం జరిగింది. ఉపాయం వచ్చేసేసి వాళ్ళ నెల్లూరు రెడ్లు వాళ్ళ బ్యానర్లో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తర్వాత నవభారత్ ఫిలిమ్స్, నవోదయ, శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్, బాబు మూవీస్, శేఖర్ ప్రొడక్షన్స్, తర్వాత లక్ష్మీ ప్రొడక్షన్స్. అంటే మా అబ్బాయిల పేరు మీద. అంటే ఇన్ని బ్యానర్లో సినిమాలు చేశా. టాప్ గ్రాసరీగా చెప్పాలి అని అంటే తెలుగులో యమగోళ, చట్టానికి కళ్ళు లేవు, చాలా తక్కువ ఖర్చులో బాగా ఎక్కువ లాభాలు వచ్చింది రౌడీ రాణి, మంచి పేరు తీసుకొచ్చింది పాపం పసివాడు, దేవుడు చేసిన పెళ్ళి. అఫ్కోర్స్ హిందీలో చాలా చాలా బాగా డబ్బులు వచ్చినటువంటి పిక్చరు అంధా కానూన్. అదే చట్టానికి కళ్ళు హిందీ వెర్షన్. అదే రజనీకాంత్ గారిని పరిచయం చేసాం. హిందీలో వచ్చేసి చాల్బాజ్ అనే పిక్చర్ శ్రీదేవి, సన్నీ డియోల్, రజనీకాంత్ గారి చాలా మంచి పేరు వచ్చింది. ఆఖరి రాస్తా కూడా నాకు ప్రొడ్యూసర్గా కంటే కూడా డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది. భాగ్యరాజా గారు డైరెక్ట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో సార్ ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను తీసిన 87 సినిమాల్లో ఒక 50 సినిమాలు సక్సెస్ అయితే 37 సినిమాలు కొంచెం ఇబ్బంది పెట్టినవి కూడా ఫైనాన్షియల్గా. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సార్, ఇప్పుడు మీరు అన్ని లాంగ్వేజ్లో సినిమాలు తీశారు. ముఖ్యంగా నార్త్లో అంటే బాలీవుడ్లో నైట్ లైఫ్, నైట్ షూటింగ్, సౌత్లో డే లైట్, డే షూటింగ్. ఈ యొక్క కాన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్. అందుకే అక్కడ వాళ్ళు ఇక్కడ ఇమ్మట్లేకపోవటం, ఇక్కడ వాళ్ళు అక్కడ ఇమ్మలేకపోవటం అనేటువంటిది చాలా కాలం జరిగింది. మీరు ఇన్ని భాషల్లో సినిమాలు తీశారు కదా, ఆ మేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, ఆ కన్వీనియన్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది సార్? ఏమీ లేదు సార్ దానికి. ఈ యొక్క మైండ్ సెటప్. నేను బాంబేలో ఉండి మెడ్రాస్లో షూటింగ్ జరిగేది. నాకు ఒక తెలుగు పిక్చర్ కానీ తమిళ పిక్చర్ కానీ. మెడ్రాస్లో కూర్చుని బాంబేలో హిందీ పిక్చర్ షూటింగ్లు కూడా చేశా. లాంగ్వేజ్గా ఇబ్బంది ఏం పెట్టలేదు నన్ను. ఎక్కడికక్కడ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, అట్లాంటి క్రూని పెట్టుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రభు గారు. ఎందుకంటే వెరీ గుడ్ టెక్నీషియన్స్తో నేను మూవ్ అయ్యా. నాకు రాహీమ్ అస్సుం రజా గారని అలీగఢ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈజ్ బంగ్లాదేశ్ ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్. ఆయనతో 14 సినిమాలు మాటలు రాసినటువంటి హిందీ పిక్చర్కి నాకు మాటలు రాసినటువంటి ఒకే ఒక రైట్. సార్, ఇన్నేళ్ళ మీ కెరీర్లో ఎప్పుడైనా మనస్తాపానికి గురైన సందర్భం ఉందా? ఏం లేదు సార్. పిక్చర్ సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటాం. సక్సెస్ కాకపోతే మీరు అడిగిన పాయింటే అనుకోండి. అంటే ఎందుకు సక్సెస్ కాలేదు, దాంతోపాటు మీరు అడిగిన మనస్తాపం, ఫీలింగ్స్ ఉంటాయి.
రెక్టిఫై చేసుకోగలుగుతాం నెక్స్ట్ పిక్చర్. అత్యంత బాధ కలిగించిన, నష్టాన్ని కలిగించిన ఫెయిల్యూర్ అంటే ఇది చెప్తారు. ఒక సెవెంత్ హెవెన్ లాంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి సక్సెస్ అంటే ఇది చెప్తారు. ఫెయిల్యూర్ అంటే లాస్ట్లో నేను చేసిన 2 సినిమాలు మిజరబుల్ డిసప్పాయింట్ చేసినాయి సార్. అవునన్నా కాదన్నా శైలజా కృష్ణమూర్తి చాలా చాలా డిసప్పాయింట్ చేసినాయి. అంతకుముందు తీసిన వెంకీ బాగానే ఆడింది. వెంకీ నిజంగా బాగా ఆడింది కానండి, నాకు ఫైనాన్షియల్గా నేనేం పెద్ద బెనిఫిట్ పొందలేదు. రీజన్ ఏంటంటే అది ఏరియా వైజ్ అమ్మటం జరిగింది, కొనుక్కున్న వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఓకే, నాకు ఖర్చు ఎక్కువ అయ్యింది. శైలజా కృష్ణమూర్తి అవునన్నా కాదన్నా పాయింట్లు మంచి పాయింట్లే అని అనుకున్నాం. సెల్యులాయిడ్ మీదకి వచ్చేసరికి కథ రాసుకున్నప్పుడు వచ్చినటువంటి అది ఇంపాక్ట్ రాలా. అది దాన్ని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది తర్వాత తెలుసుకున్నాం. ఇంకా ఈ టైంలో ఇంక మనం సినిమాలు వద్దు అని అప్పటికే నాకు ఒక బాగా గుర్తు, ఎల్వి ప్రసాద్ గారు 23 సినిమాలు సిల్వర్ జూబ్లీలు చేసి ఆఖరిలో 2 సినిమాలు మెజరబుల్ ఫ్లాప్ చేశారు హిందీలో. ఒకటి స్వాతి, క్రాంతి కుమార్ గారు తెలుగులో చాలా మంచి సక్సెస్. ఆ పాయింట్ యాక్సెప్ట్ చేయలే అక్కడ. ఏది కూతురు తల్లికి పెళ్లి చేయటం అనే పాయింట్ని. అలాగే మేరా ఘర్ మేరా బచ్చా అని ఒక మరాఠీ డ్రామా చూసాను నేను, ప్రసాద్ గారు. నన్ను చెయ్యి నువ్వు తెలుగులో అన్నారు. నాకు తృప్తిగా లేదండి సబ్జెక్టు అన్నా. ఆయన హిందీ చేశారు, అది మిజరబుల్ ఫెయిల్ అయ్యింది. ఆయన బాత్రూంలో పడి కాలు ఫ్రాక్చర్ అయ్యి విజయ హాస్పిటల్లో ఉంటే నేను చూస్తానికి వెళ్తే ఏం చేస్తున్నావు పూర్ణచంద్రరావు అని అడిగారు. ఏదో సబ్జెక్ట్ ఏదో చేస్తున్నా. ఒక సబ్జెక్ట్ ఏదన్నా నాకు కూడా చూడు అన్నారు. నేను మీకు సబ్జెక్ట్ చూసేవాడినా, ఎందుకు ఫాదర్ ఈ ఏజ్లో ఇంకా మీరు ఇంకా దాని మీద ధ్యాస పెట్టుకున్నారు, రిలాక్స్ అవ్వండి అంటే ఆయన ఒక మాట అన్నారు. 23 సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసి 2 ఫెయిల్యూర్స్తో నన్ను రిటైర్ అవ్వమంటావా పూర్ణచంద్రరావు. అది నిజంగా అట్లాంటి నిర్మాత దర్శకులకి ఆ 2 సినిమాలు ఫెయిల్యూర్ ఎంత బాధ కలిగించింది అనేది ఆయన మాటల్లో నేను విన్నా. అఫ్కోర్స్ అదే పద్ధతి ఇప్పుడు మీకు చెప్పినట్టు అవునన్నా కాదన్నా అండ్ శైలజా కృష్ణమూర్తి నేను అనుభవించా. ఇంకా వేర్ ఇస్ ది గ్యారంటీ? ఇంకొక సినిమా చేసినందువల్ల మీరు సక్సెస్ అవుతారని గ్యారంటీ ఉందా? లేదు. అందులో సినిమా పరిశ్రమలో అసలు లేదు. నాట్ ఓన్లీ సినిమా, ఏ బిజినెస్లో అయినా దేర్ ఈజ్ ఎ సక్సెస్, దేర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఓకే సార్, ఇప్పుడు ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ క్రెడిట్ని ఇప్పుడు ఫెయిల్ అయితే మీరు ఆ డైరెక్టర్ని నిందిస్తారా? ఎవరిని నిందిస్తారు? మిమ్మల్ని మీరు నిందించుకుంటారా? హూ ఇస్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఏ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? బాధ్యత డైరెక్టర్కి కూడా ఉండగానండి మీ యొక్క అదృష్టమా దురదృష్టం కూడా మీరు డిపెండ్ అయి ఉన్నారు. అంటే మీరు ఆ డైరెక్టర్ని పెట్టుకున్నప్పుడు ఆ డైరెక్టర్కి నచ్చిన కదా, మీకు నచ్చిన కదా, ఆ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నాడా సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా. వేర్ ఐ యామ్ ఫెయిల్యూర్, అది అందరిలోనూ ఉంది. కథ రాసిన వాళ్ళు గోపీమోహన్ అని ఆయన కథ, అది నిజం చెప్పాలి అంటే శైలజా కృష్ణమూర్తి దాన్ని ఫ్లాష్ బ్యాక్ల్లో చాలా గొప్పగా చెప్పాడు నాకు కథ. శివనాగేశ్వరరావు గారు హ్యాండిల్ చేసిన దాంట్లో ఫ్లాష్ బ్యాక్లు లేకుండా సింగిల్ ట్రాక్లో వెళ్ళింది కథ. దేర్ ఈజ్ ఏ మిస్టేక్ ఏమో అని అనుకున్నాను నేను. అట్లాగే కథ చెప్పినప్పుడు తేజ అవునన్నా కాదన్నా దాన్ని ట్రీట్ చేసిన విధానం, సెల్యులాయిడ్ మీద ఎక్కించిన విధానంలో రాలా. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది. యాక్చువల్గా చాలామంది నిర్మాతలు కథలు విన్నప్పుడు ఉండే ఫీల్ అయ్యేంత ఎగ్జైట్మెంట్ దాన్ని తెర మీద చూసుకున్నప్పుడు మిస్ అవ్వటమే ఫెయిల్యూర్స్కి కారణం అవుతుంది అనేటువంటిది లేదు ప్రభు గారు. ఒక పాయింట్ కూడా మీరు దయచేసి, కథ రాసినటువంటి ఆథర్ కథ చెప్పినప్పుడు ఉన్న ఆ స్వీట్నెస్ ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంత మార్పులు వస్తాయి. డైలాగ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా మార్పులు వస్తాయి. దర్శకులుగా దాన్ని హ్యాండిల్ చేయటానికి వచ్చినప్పుడు కథ ఎట్లా రాశాడో రైటరు అంత స్వీట్నెస్ డైరెక్టర్ స్టేజ్ సెల్యులాయిడ్ మీద ఎక్కిస్తానికి రాకపోవచ్చు.
దానికి నటుల్లో కూడా దాన్ని పండించే విధానంలో డైరెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే విధానంలో కూడా రాకపోవచ్చు. ఒకళ్ళని మనం అనుమానించి ఒకళ్ళని బ్లేమ్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. సార్, ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ప్రదానం చేస్తున్నటువంటి నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అనేటువంటిది మీ అవార్డుల పరంపరకు ఒక ప్రారంభంగా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కొంత జనజీవనానికి దూరంగా ఉన్నారు. అట్లూరి పూర్ణచంద్రరావు గారు అంటే మేము ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఎక్కడున్నారు? కూర్గ్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా అనే ఒక అవేలో ఉన్నారు మీరు. ఇప్పుడు మరలా ఒకసారి వెలుగులోకి రావటం, ఈ అవార్డు స్వీకరణ, దీని తర్వాత భారతదేశపు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి మీరు అన్ని విధాల అర్హులు అనేటువంటిది నిర్వాదాంశం. ఎందుకంటే అసలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని వ్యవస్థీకరించిందే మీలాగా ఉత్పాదకతను పెంచినటువంటి నిర్మాతలకు. 9 భాషల్లో 87 చిత్రాలు నిర్మించిన నిర్మాతకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాకపోవటం అనేటువంటిది నిజంగా బాధాకరమైన విషయం. అసలు మీరెప్పుడు ఆ పరంగా ఆలోచించలేదా? ఇది చాలా 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 గొప్ప ఆనందమైనటువంటి విషయం నాకు. నిజంగా నేను అవార్డులు తీసుకుంటానని సినిమాలు ఎప్పుడూ చేయలే. ఇంత పేరు ఇంత ఇది ఉన్నటువంటి నాగిరెడ్డి చక్రపాణి గారి అవార్డు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా నేను రేపు అందుకోబోతున్నానని సంతోషంగా ఉంది. చాలా చాలా నాకు గుర్తింపు తెచ్చింది తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్. అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నన్ను మళ్ళీ పూర్ణచంద్రరావు అనేటటువంటి ఒక నిర్మాత, చాలా సినిమాలు తీసినటువంటి పాత నిర్మాత, ప్రజెంట్ జనరేషన్కి గుర్తు తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ద లెజెండరీ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారితో సుమన్ టీవీ ఇంటరాక్షన్. అట్లూరి పూర్ణచంద్రరావు గారిని ఇంటర్వ్యూ చేయటం అంటే ఒక 6.5 దశాబ్దాల అనుభవంతో మనం ఇంటరాక్ట్ అయినట్టుగా ఆ అనుభూతిని మనం పొందుతున్నాం. ఇంతటి విశిష్టతను, ఇంతటి సుదీర్ఘమైన చలనచిత్ర జీవిత చరిత్ర ఉన్నప్పటికీ కూడాను డౌన్ టు ఎర్త్గా ఉండటం, ఎంతో వినయ సంస్కారాలను వారు ప్రదర్శిస్తున్నటువంటి ఆ గొప్పతనానికి, ఆ విశిష్టతకు మరొక మారు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.